అయితే శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం 26, 25, 26, 27 శ్లోకం. ఈ మూడు శ్లోకాలలో సంజయ ధృతరాష్ట్రకు ఒక విషయం చెప్తుంది అన్నమాట. ఏంటది? ఏ విధంగా అర్జునుడు కృష్ణుడిని ఆదేశిస్తుంది. ఏం ఆదేశిస్తుడు? సేనయోర్ ఉభయోర్ మధ్య రథస్థాపయమే అచ్యుత. నా అర్థమేమి? నువ్వు రెండు సైన్యం మధ్యలో తీసుకెళ్ళి రథాన్ని ఎక్కడ నిలిపి. మరి ఎందుకోసం ఆ రథాన్ని నిలుపు కారణం ఏంటి? మధ్యలో నిరీక్షేయం, నాకు చూసేది ఉంది. ఏం చూసేది ఉంది? నా పక్షంలో లేక ఎదురు పక్షంలో ఈ యుద్ధము చేసే కోరికతో ఎవరెవరు వచ్చేసింది. ఈ యుద్ధం చేసే కోరికతో ఎవరెవరు వచ్చి ఉన్నారు అది చూసేది. ఇంకేం చూసేది? ఆ దుష్టుడైనటువంటి దుర్యోధన వైపున తరపున ఎవరెవరు వచ్చింది వాళ్ళందరినీ చూసేది. తో 2 సార్లు అర్జున కృష్ణునికి నిరీక్షేహం అవిక్షేహం అంటున్నాడు. అంటే 2 సార్లు చూసేది. కానీ ఈ శ్లోకం పడే ముందే అర్జునుడు ఎప్పుడైతే శంఖం పూరించిండో, కృష్ణుడు శంఖం పూరించిండో, అప్పటికే అర్జునుడు ఏం చేసి తన చేతిలో ధనుషం తీసుకొని రెడీ ఉన్నాడు అన్నమాట. ఒక చేతిలో ధనుషం, ఇంకో చేతిలో బాణం. శంఖం పూరించడం జరిగింది, ధనుషం చేతిలో వచ్చేసి పట్టుకున్నాడు. దాని తర్వాత చూసేది ఏముంది? శంఖం పూరించిన తర్వాత ధనుషం చేతిలో పట్టిన తర్వాత చేసేది ఏంటి? బాణం నిలుచుడే, యుద్ధం చేసుడే. కానీ ఏమైంది? చూస్తా అంటున్నా. చూస్తా అంటే ఏంటి? అసలు ఏం చూస్తా అంటున్నా? నేను యుద్ధం చేయాలో చేద్దాం చూస్తా. ఎందుకంటే ఎదురు పక్షంలో ఎవరున్నారు ఎవరు లేనిది ఏం పడబడుతుంది? యుద్ధం చేస్తా అన్న భావంతో వెళ్ళినప్పుడు ఎదురు పక్షంలో ఎవరున్నారో అవసరం లేదు. అవసరమేది? యుద్ధము చేయడము ఇది ఒకటే అవసరం. దట్ ఓన్లీ నీడ్. అవును, అప్పుడు ఆయన చేయాల్సింది యుద్ధం చేయాల్సింది. ఎవరున్నారో చూసే అవసరం లేదు. కానీ ఎప్పుడు చూస్తాము? ఎప్పుడైతే పూర్తిగా 100% మనం యుద్ధం కోసం సిద్ధంగా లేము. అప్పుడు తో అర్జునుడి పరిస్థితి అది ఉంది. భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తుంది కాబట్టి అర్జునుడి హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు ఆయన. కనుకనే కృష్ణ విషయుడు ఆ యొక్క లోపల ఉన్న భావము, ఆ ఉద్దేశం ఏంటి? యుద్ధము చేస్తుంటే ఎంత ముందు అవును నేను అర్థం చేసుకొని ఏం చేశాడు? ఆ 2 సైన్యంల మధ్య అర్థం తీసుకొని నిలబెట్టాడు. ఇంకేమంటాడు? చూడు ఇప్పుడు ఏమైంది? ఏం చూడమంటున్నాడు? నవ్వుతుడు భగవంతుడు లోపట్ల. అయ్యా చూసేదేముంది? కొత్త వాళ్ళే ఉన్నారు. ఈ పక్షంలో ఎదురు పక్షంలో ఎవరు? కేవలము కురు వంశస్థులు ఉన్నారు. బయట వాళ్ళు ఎవరు లేరు. కురు వంశంకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా బయట వాళ్ళు ఎవరు లేరు. చూసేదేముంది? తెలియని వ్యక్తులా చూసేదానికి? ఇది ఒక విధంగా జోకిస్తుంది భగవంతుడు. ఇంకో విధంగా ఉంటాడు, నీవు యుద్ధమే చేసేయలేదు, చూసం చేస్తావు. నువ్వు యుద్ధం చేసే కోరిక లేదు, చూస్తావేంటి? 2 విషయాలు. నువ్వు యుద్ధమే చేసేయలేదు, చూస్తావేంటి? ఇంకా 2 పక్షంలో ఎవరు? కురువంశస్థులు ఉన్నారు. చూసేది ఏంటి? ఇప్పుడు చూసే టైం కాదు, యుద్ధం చేసే టైం ఉంది. ఎగ్జామినేషన్ హాల్లో పోయి
క్వశ్చన్ పేపర్ తావ కింద మీద చూస్తే నడుతుంది. లేక నా ముంగడు సీట్ ఎవరున్నారు, వెనక సీట్ ఎవరున్నారు, పక్కన అవసరం. ఇప్పుడు అవసరం ఏంటి? చక్కగా క్వశ్చన్ చూసి రాసుడే. అడిగి చూస్తున్నావు ఇంకా ప్రిపేర్ లేవన్నట్టు. ఎవరన్నా మరి పరీక్ష ఉన్న ఉన్నారు లేదా? అదేనా కదా సార్, అదే చిట్ పాస్ చేస్తారా? పాస్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో, లేదా కాపీ చేసే అవకాశం ఉంటుందో లేదో అంటే నువ్వు ప్రిపేరు లేవు. ఇంకా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే, చదివి ఉంటే నీకు తపనే ఉంటుంది. ఆ 3 గంటల లోపల పోయి క్వశ్చన్ పేపరు కంప్లీట్ కావాల్సింది. రాసేది అలిమెంట్ ఉంటుంది. అందుకు నువ్వు అటు చూడు, వెనుక చూడు, ముందు చూడు. ఎవరు పిలిచినవి కాపీ చేసి ఉంటుంది. నాకు తెలుసు కదా, నేను మర్చిపోను. నేను తప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నా బాటనీ పేపర్ ఉండేది. ఏ కాలేజ్? కీర్తి తెలుసా? శివైపాడు. నా సెంటర్ అక్కడ వచ్చింది. ఇట్లా కూర్చున్నా, నేను పేపర్ రాసేసిన. ఆ పక్కన బెంచ్ అమ్మాయి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? తొడ మీద మొత్తం పేపర్ అంటే రాసుకొని వచ్చింది. న్యూస్తో ఈ అమ్మాయి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను కూడా అప్పుడు 17 ఏళ్ళలోనే కదా. పక్క అమ్మాయి స్టార్ట్ లేదు అంటే కొంచెం చూస్తే మొత్తం తొడ మీద రాసి ఉంది. ఇది ఎవరు పాటి చూసాడు? ప్రిపేర్ కాను. ప్రిపేర్ అయ్యి ఏమిస్తారు? ప్రస్తుతం బాగా అర్జున్ ఇక్కడ యుద్ధం చేయాల్సింది. చూస్తాను ఏంది ఇది, నీ యుద్ధమే చేసేలేదు, చూస్తావేంటి? కనుక ఏమైంది? అర్జునుడు ఈ యుద్ధం చేయకపోవడం కారణం ఏంటి? యుద్ధం చేసేది అర్జున్ యొక్క ధర్మము, అర్జున్ యొక్క బాధ్యత. అర్జునుడి భగవంతుని పట్ల సేవ, తన ధర్మంని నిర్వహించుడు, అది అర్జునుడి సేవ. ఇప్పుడు ఏమైతుంది? ఆ సేవ చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతుంది? ఆ సేవ చేయకపోవడం కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అర్జుని ధర్మంని ఎవరు దాడించారు? తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న ప్రేమ, సెంటిమెంట్స్, భావనలు ఏం చేసినాయి? ఆ ధర్మంని దాడించింది. ఆ ధర్మము నిర్వహించట్ల పెద్ద అవరోధాలు అయిపోయినాయి. ఏంది? సెంటిమెంట్స్. ఎవరి పట్ల సెంటిమెంట్స్? తండ్రులు, తాతలు, గురువులు, కొడుకులు, మామలు, మేనమామలు, మిత్రులు, శ్రేయాభిలాషులు, మళ్ళీ సోదరులు, 10 రకాల వ్యక్తులు. వీళ్ళందరూ ఏమిటి? వీళ్ళందరి పట్ల ప్రేమ. వాళ్ళు కాదు, వాళ్ళ పట్ల ప్రేమ ఏమిటి? వాళ్ళ పట్ల ఉన్న అనురాగము ఏమిటి? అవరోధాలు అయిపోయింది. అబ్స్టెకల్. దేనికి? తన ధర్మము. యుద్ధం చేయడం అంటే ఆయన ధర్మం. ఆయన ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే భగవంతుని యొక్క పలుకును, భగవంతుని యొక్క కోరికను తీర్చుడు. ఇది ప్రతి ఒక్క జీవి ధర్మం. ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క కోరికను తీర్చుడు, తండ్రి చెప్పినట్టు మెదుడు, ఇది ఏ ధర్మము? కొడుకు ధర్మం, పుత్ర ధర్మం. అది ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క సంబంధం ధర్మం ఉంటుంది. అయితే ఇక్కడ
అర్జున ఒక క్షత్రుడు, అర్జున ఒక భక్తుడు. శత్రుడు కాబట్టి శత్రువుని అందరూ పెట్టిన ధర్మం ఏంది? ధర్మంని కాపాడు. ఇంకా యుద్ధం చేసుడు ఆ ధర్మం కాపాడు ఒక భాగం, ఒక భాగం ఉంది. కనుక యుద్ధం చేయాల్సింది. ఇంకా యుద్ధం చేసేటప్పుడు సెంటిమెంట్స్ మధ్యలో రావద్దు. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ సెంటిమెంట్స్, ఈ భావనలు, ఈ అనుబంధనాలు, ఈ ఆసక్తులు ఏమని అది పెద్ద అవరోధాలు అయిపోయింది, బ్లాక్స్. దేనికి? తన సేవను, తన ధర్మంని నెరవేర్చు. కనుకనే ఎప్పుడైతే ధర్మంకి సెంటిమెంట్స్ ధర్మంకి అవృతమైపోతాయో అప్పుడు వ్యక్తి ఏమవుతాడు? డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అది ఆ వ్యక్తి కోసం మంచిది కాదు, ఎదురు వ్యక్తి కోసం కూడా మంచిది కాదండి. కానీ భగవద్భక్తులు అంటే ఎవరు? భగవద్భక్తులు అంటే వాళ్ళు ఎన్నడూ తన సెంటిమెంట్స్ని, తన ధర్మంలో అవరోధాలు, ఆటంకాలు కానియరు. ఎందుకు కానియరు? ఎందుకంటే ఎన్నో విషయాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. భక్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటారు. ఏ విషయాలు అర్థం చేసుకుంటారు? ఫస్ట్ నేను ఒక జీవాత్మను, నేను కృష్ణ యొక్క అంశంని. ఆయనతో ఉన్న సంబంధము మొట్టమొదటి సంబంధం, దాని తర్వాత మిగతా సంబంధాలు. ఆత్మతో ఉన్న సంబంధము పరమాత్మ, ఆత్మిక పరమాత్మతో ఉన్న సంబంధము ఇదే శాశ్వతమైన సంబంధం ఉంది. మిగతా అన్ని సంబంధాలు ఏమి? ఇవి శరీరంతో సంబంధించినవి కాబట్టి, శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఆ సంబంధాలు కూడా శాశ్వతం కావు. ఇది అర్థం చేసుకోవాల్సింది. కానీ కృష్ణుడితో సంబంధము ఇది శరీరంపై ఆధారపడలేదు. దేనిపై ఆధారపడింది? ఆత్మ. నేను ఆత్మను, నా ఆత్మకు మూలం ఎవరు? ఆ పరమాత్ముడు. ఈ విషయం అర్థం చేసుకొని ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఈ శరీరంకు సంబంధించిన వస్తు విషయాలు పరిస్థితులను ఆయన యొక్క ధర్మంని పాటించుట్లా ఆటంకము కానియ్యడు. హీ డస్ నాట్ అలౌ ద బాడీలీ రిలేషన్షిప్స్ ఆర్ బాడీలీ సిచ్యువేషన్స్. శరీరంతో సంబంధించిన సంబంధాలు, శరీరంతో సంబంధించిన పరిస్థితులు ఎన్నడూ కూడా ఆత్మ యొక్క ధర్మము, ఆత్మ యొక్క కార్యకలాపాల మధ్య ఆటంకం కానియ్యడు. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటి? ఎందుకంటే ఆ పరమాత్మది సేవ చేసుడే నా యొక్క స్వార్థం. కనుకనే ఎవరైతే స్వార్థాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు అహితుకి అప్రతిహత, వాళ్ళు ఎలాంటి భౌతిక పరిస్థితులతోని ఆపలేనటువంటి భక్తి యొక్క సేవలు, భక్తి యొక్క సేవలు అంకితమవుతారు. అంటే ఎటువంటి భక్తి యొక్క సేవ? ఆ సేవను ఎలాంటి భౌతిక పరిస్థితులు ఆపలేవు. దాంట్లో అహితుకి అప్రతిహత. అహితుకి అంటే ఏంటి? అందులోకేమీ హేతు లేదు. అప్రతిహత అంటే ఏంటి? ఏ భౌతిక విషయాల పట్లను ఖండించలేదు, ఆపలేదు. హత అంటే ఏంటి? స్టాప్, బ్రేక్. నథింగ్ కెన్ బ్రేక్ మై డివోషనల్ సర్వీస్. ఇది రెండో విషయం. మళ్ళీ మూడో విషయం ఏంటి? ఇది అర్థం చేసుకోండి, మీరందరూ గట్టిగా అర్థం చేసుకోండి. మూడో విషయం, మనకు మన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న ఆసక్తి, అనురాగం అందరూ ఉంటుంది. అవును లేదా? స్పెషల్ గృహస్థాశ్రమంలో ఉండుడే, అది లేకపోతే సంసారం నడదు. కుటుంబ సభ్యుల, భార్యకు భర్త పట్ల, భర్తకు భార్య పట్ల, ఇద్దరు కలిసి పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, ప్రతి ఒక్క వస్తువు విషయం, తన బుద్ధి పట్ల, తన బలం పట్ల, తన మనసు పట్ల ఇంత ఆసక్తి ఉంటుంది. కానీ అర్థం చేసుకోండి, భక్తులు ఏమర్థం చేసుకుంటారు? ఇవన్నీ వస్తు విషయాలతో పట్ల ఆసక్తి ఉంది, కానీ ఆసక్తికి మూల కారణం ఏంటి?
ఆసక్తికి మూల కారణం ఏంటంటే ఆ శరీరం ఇప్పుడు నాకు ఆకర్షణ అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే అందులో ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఆ శరీరంతో ఎవరు ఉండగలుగుతారు? ఆకర్షణ అనిపిస్తుంది ఆ శరీరం. ఎంతవరకు ఆ శరీరంలో ఆత్మ ఉందో అప్పటికి అంతవరకు ఆ శరీరము ఆకర్షణ అనిపిస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా కానీ శవం ఏం చేస్తారు? తీసుకపోవాలి. ఆ శవంతో ఆ బెడ్రూమ్లో అనుమానం అంటారా? ఏమంటారు? భయం ఇస్తున్నారు. లేచి అంటే దయ్యం అంటే అరే ఒక రాత్రి పంటి కదా, నిన్న రాత్రి వంటివి కదా, ఎప్పుడైతే భయం ఇస్తుంది. నిన్న రాత్రి ఏమో భయం తొలగిపోలేదు దగ్గర ఉన్నావు, అప్పుడు భయం పడుతుంది దగ్గర ఉన్నావు, ఇప్పుడేమో దగ్గర అంటే భయం ఇస్తున్నట్టు. ఎందుకు మరి? ఎందుకంటే ఏదైతే ఆ ఆత్మనంత ఆకర్షణ చేసిందో ఆ వస్తు లేదు, ఆత్మ లేదు. ఏమంటే శవం ఏం వాల్యూ ఉంది? ఎవరి దగ్గర శవం ఉంది? చలో భయంతో తీసుకురండి. మరి ఆ ఆత్మకు మూలమేంటి? కనుకనే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటామట, ఈయన ఉన్న అనురాగము, ఈ ఆసక్తులు, ఈ అనుబంధనాలు, దీనికి కారణం ఏంటి? కృష్ణుడు. కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి, ఆత్మతో సంబంధం ఉంది కాబట్టి ఆ బుద్ధికి విలువ ఉంది. నేను కదా నిన్న ఒక పుస్తకం తీసిన, ఆ పుస్తకం తీసినప్పుడు మాకు పిల్లడు, చనిపోయిన పిల్లడు, అది ఒక రైటింగ్ కొన్ని రాసుకున్న నోట్స్ దొరికినాను. ఇప్పుడు ఒక రైటింగ్ సార్ విలువ ఉందా? కాబట్టి రైటింగ్ చూసాక ఎందుకు గుర్తుకొచ్చినాను? ఇప్పుడు కూర్చుని నోట్స్ రాయొచ్చు, చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ రైటింగ్స్కి విలువ ఉందా? విలువ లేదు. ఎందుకు? రాసే వ్యక్తి లేదు. ఎవరికి ఆ శరీరంలో రాసిందో ఆ వ్యక్తి ఇప్పుడు లేదు. అయిపోయింది కదా. ఆ బుద్ధి ఎటుపోయింది? ఏం తెలుసుని రాస్తుండో ఆ తెలివి ఎటుపోయింది, ఆ బుద్ధి ఎటుపోయింది, ఆ మనసు ఎటుపోయింది? అవుట్ అయిపోయింది. కనుకనే మనకు ఎన్నో విషయాల పట్ల అనురాగం ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి తన ప్రాణం పట్ల ఆసక్తి ఉంటుంది, తన బుద్ధి పట్ల ఆసక్తి ఉంటుంది, తన మనస్సు, తన మిత్రులు, తన శరీరము, తన భార్య, తన పిల్లలు, తన డబ్బు, ఎంత ప్రేమ ఉంటుంది అందరికీ. నా దోస్తులు, నా భార్యలు, నా పిల్లలు, నా ధనము, నా మిత్రులు, నా బుద్ధి, నా మనసు, ఇవన్నీ చాలా ప్రేమైన విషయాలు ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ ఎంతవరకు ఆత్మ ఉంటుందో అంతవరకు ఇట్లా విలువ ఉంది. ఆత్మ లేకపోతే విలువ ఉంటుంది కదా, ఏం విలువ ఉంటుంది. కానీ ఆత్మకు మూలం ఏమి? కనుకనే ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుంటామంట కి నేను ఇప్పుడు ఈ అనురాగం ఉంది, ఈ అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఈ ఇమోషన్స్ ఉన్నాయి, ఈ భావనలు ఉన్నాయి, ఈ ఆసక్తులు ఉన్నాయి. ఈ ఆసక్తులకు ముందు కారణమైంది ఆ శరీరం కాదు, ఆ కృష్ణుడు. కనుకనే అసలంటే ప్రతి ఒక్క వ్యక్తి పరోక్షంగా అందరూ కృష్ణుని పూజిస్తున్నమాట. పరోక్షంగా అందరూ కృష్ణుడు ఆకర్షపడుతున్నారు. ఎందుకంటే ఆకర్షించే వ్యక్తి ఏది? కృష్ణుడు కదా. సో ఎవ్రీబడి అట్రాక్టెడ్ టు కృష్ణ. యు నో ఇట్ అండ్ సంబడి డస్ నాట్ నో ఇట్. కనుకనే ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళు ఏం చేస్తారు, తన స్వార్థం అనుకొని భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నమవుతారు. అప్పుడు ఆ వ్యక్తి తన భావనలను సెంటిమెంట్స్లను భగవంతుని సేవకు మధ్యలో రానియరు. They don't allow their sentiments to. ఎగ్జాంపుల్ చెప్తా, లెక్కలేని ఎగ్జాంపుల్ ఉంది. ఇలా పొద్దున క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పిన బలి మహారాజ్ సెకండ్ ఎగ్జాంపుల్ విభీషణ్కి రావణ పట్ల ఎంతో ప్రేమ ఉంది, కుంభకర్ణ పట్ల ఎంతో ప్రేమ ఉంది, రావుని పుత్రుడైనటువంటి మేఘనాథుని పట్ల ఎంతో ప్రేమ ఉంది. కానీ అన్న మీద ప్రేమ ఉందని ధర్మం మానేసిందా? అవసరం పడితే వాళ్ళని చంపేది కూడా కారణమైంది. వాళ్ళని చంపించే వాళ్ళ రహస్యాలు, వాళ్ళు ఎట్లా చంపుతారు, రహస్యాలు ఏ వ్యక్తులు? సెంటిమెంట్స్ అయ్యో సెంటిమెంట్స్ ఎందుకు నా ధర్మం ఏముంది, నా ధర్మం ఉంది రాముని సేవ చేసుడు, నా ధర్మం ఉంది ధర్మంని రక్షించుడు, నా ధర్మం ఉంది రామునికి సీత కలుపుడు. దట్ ఈస్ మై ధర్మం. సో దేర్ ఫార్ హెల్ విత్ ది సెంటిమెంట్స్. బలి చక్రవర్తికి దేవాసుర సంగ్రామంలో బలిచక్రవర్తి చనిపోయాడు. అసలు అంటే చనిపోయాడు. అప్పుడు శుక్రాచార్య దైత్య గురు ఆయన చేసిండు, ఈ మొత్తం దైత్యుల బాధ్యత తీసుకొని మృత సంజీవిని మంత్రంతోని బలిచక్రవర్తితో సహా ఎందరో అసుర వీరులను మళ్ళీ బ్రతికించింది. ఇప్పుడు చెప్పుడు ఎవరెవరు ప్రాణం ఇచ్చిందో వాళ్ళంటే గొప్ప వాళ్ళు ఎవరు? వాళ్ళకి గొప్ప వాళ్ళు ఎవరు లేదు. మొత్తం ప్రాణమే కాదు, జీవితమే కాదు, దాని తర్వాత ఎన్నో రకరకాల యాగాలు చేపించి బలి చక్రవర్తికి ఇంత శక్తితో తయారు చేసేసిండు శుక్రాచార్యకి. ఆ శక్తితోని బలి చక్రవర్తి స్వర్గంపై దాడించడం వల్లే యుద్ధం చేసే పరిస్థితి కూడా రాలేదు. పరిస్థితి రాలేదు. ఇంకా కేవలము ఆ బలి చక్రవర్తి తేజం చూసే ఇంద్రుడు ఇంకా మొత్తం గ్యాంగు, దేవతల గ్యాంగు పారిపోతున్నారు, మేఘాలు బాగుంటున్నారు, భార్య పిల్లలు వదిలిపెట్టుకొని మర్చిపోయి ఆ భయంకి. విచారం మీరు ఏ వ్యక్తి అయితే మనము ఆ స్థాయికి తీసుకొచ్చిందో ఆ వ్యక్తి పట్ల మనకి ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత గౌరవం ఉండాలి. ఆ వ్యక్తి మనకి ఇక సర్వమన్నట్టు. ఇక ఎందుకు తన అస్తిత్వంకి తన ఆధారం ఎవరు? ఆ వ్యక్తి లేకపోతే అస్తిత్వం ఏంది? నేను ఎప్పుడు చనిపోయినండి, ఆయన బతికించిండు. బతికి నేర్పుతావు విశ్వ విజయ చక్ర సమ్రాట్ కూడా చేసిండు. ఎంత ప్రేమ ఉండాల్సింది, ఎంత ఆసక్తి, ఎంత అనుబంధం. కానీ ఎప్పుడైతే వామన అవతారం వేసి దేవాదేవుడైన భగవంతుడు నారాయణ 3 అడుగుల భూమి అడగగా వచ్చిండు యాగశాలకు, అప్పుడు బలి చక్రవర్తి తెలుసు అశ్వమేధ యాగాలు 99 అయిపోయినాయి, 100 అశ్వమేధ యజ్ఞం చేస్తుంది. ప్రారంభించే ముందే వచ్చేసి ఎవరు? వామనుడు. ఏమడుగుతాడు? దానం. 3 అడుగుల భూమి, 3 అడుగుల భూమి అడుగుతుంది. సరే తీసుకో. ఫస్ట్ వచ్చేసి ఏమడుగుతుంది? 3 అడుగుల భూమి. నువ్వెంత అని అడుగులు ఎంత? నువ్వు ఉన్నావు ఇంత పొట్టిగా పురుసగా, నీ అడుగులు ఎంత పెద్ద ఉన్నాయి, అడుగుతుంది నీ పాదాలు ఎంత, నీ పాదాలకు ఎంత పెద్ద అడుగులు ఎత్తావు. నీకు బుద్ధి నువ్వెంతున్నావు, నీ బుద్ధి కూడా అంతే చిన్నగా ఉంది. అరే నా దగ్గర వచ్చిన తర్వాత, నా దగ్గరికి భిక్ష అడిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి జీవితంతో మళ్ళా ఎవరింటికి వెళ్ళే అవసరం ఉండదు. దానం అడిగేది అంత దానం ఇచ్చింది. నేను ఏమో చెప్పు.
గౌ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, గుర్రాలు కావాలన్నా, ఏనుగులు కావాలన్నా, బంగారం కావాలన్నా, చివరికి ఒక అమ్మాయి కావాలన్నా, ఒక గ్రామం కావాలన్నా పోతాడు. బడ్జెట్ అమ్మాయికి ఇస్తాను పెళ్లి కోసం. People will differ, no? He is a little kid, why? What the hell is going to do with that woman? ఇంకా చిన్నప్పుడు పెళ్ళి అవుతుంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు. నేను బ్రాహ్మణుంది. ఇక బ్రాహ్మణుల లక్షణం ఏంది? సంతృప్తి, సాటిస్ఫాక్షన్. నేను ఉన్నంతలో సంతృప్తి పడకపోతే నాకు ప్రపంచంలో ఒక విషయం అన్నీ సంతోషపడింది, సంతృప్తి చెందకపోతే. కనుకనే నేను అడిగిన తీరు సరే ఇస్తాను. సంకల్పం నీ ఉత్త కాదు. కనుకనే మనం ఎప్పుడు నాకు ఆధ్యాత్మిక మందిరాల పోతే సంకల్పం నేర్పిస్తారు. సంకల్పం నేర్పుతారు, చదువుతారు. నీ పేరు చెప్పండి, నీ గోత్రం చెప్పండి, మళ్ళీ తమిళ చెప్తారు కదా. అదేంటి? వైవస్వత్మంతరే భారత ఖండే తెలంగాణ నగరే జంబూ ద్వీపే అవన్నీ దక్షిణ దిగ్భాగే అవన్నీ చదివితారు డేట్తో సహా. ఎందుకు? వీళ్ళందరికీ సాక్షి పెట్టి నువ్వు సంకల్పం ఎత్తున్నావు అంటే ఏంటి? నువ్వు మాట తప్పకూడదు. ఆ సంకల్పం చేయడానికి నేను తీసుకుని అంటుండు. అప్పుడు శుక్రాచార్య చెప్పుడు నో, సంకల్పం చేయకు. ఎందుకు? ఈ బ్రాహ్మణ కుమారుడు బాలుడు కాదు, ఎవరు? సాక్షాత్ నారాయణ వచ్చిండు. నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క నీ ఆస్తి నీతోని లాగడానికి వచ్చిండు, దుబ్బదకి వచ్చిండు. ఇవ్వకు. 3 అడుగులు అంటుండు, కానీ 3 అడుగులు నీకు తెలియదు. కానీ బలి చక్రవర్తి అంటాడు, లే, నేను దానము చేస్తాను. నువ్వు దానం చేసుకుని నా యొక్క ధర్మం. శుక్రాచార్య నిలుతుండు, నేను నీ గురువును. నువ్వు నా మాట వినిపోతే నీకు స్థాపిస్తున్నా, నువ్వు దరిద్రుడు అయిపోతావు. ఆయన అంటాడు, దరిద్రుడైనా సరే కానీ నేను ధర్మాన్ని పాటిస్తాను. ఇట్లా ఇంటలేదు అది. శుక్రాచార్య ఏం చేశాడు? ఆ సంకల్పం చేయడానికి నీళ్ళు ఉంటుంది ఒకటి, ఇట్లా కమ్మండాలి మనకి ఇట్లా ఉంటుంది. అందులో పోయి కూర్చుంటాడు, నీళ్ళు పడకూడదు. నీళ్ళు పడి నేను సంకల్పం చేయడానికి వామంది నీళ్ళు పడతలేదండి. పుషగడ్డి తీసుకొని ఏమైనా బ్లాకేజ్ ఉందా పడుతుంది. అప్పుడు శుక్రచార్య కనిపోతుంది. ఇక చివరికి బలి చక్రవర్తి తన గురువు కూడా ఏం చేసాడు? రిజెక్ట్ చేసేసాడు. ఐ రిజెక్ట్ యూ. రిజెక్ట్ ఏమంటారు? తిరస్కరించింది. తిరస్కరించింది. ఎందుకు? నువ్వు ఆటంకమవుతున్నావు. నా ధర్మంని పాటించుట నువ్వు ఆటంకమవుతున్నావు. రిజెక్ట్ చేసింది ఎవరిని చేస్తుండు? ఎవరి తనకు ప్రాణదానం చేసిండు, తనకు అంత ఐశ్వర్యం ఇచ్చిండు, శక్తి ఇచ్చిండు, స్వర్లోకంకి ఆధిపత్యం పొందిపించిండు, 3 లోకాలకు స్వామి చేసిండు. ఆ వ్యక్తిని రిజెక్ట్ చేస్తుండు. ఎందుకు? ఎందుకంటే బలి చక్రవర్తి అర్థం చేసుకున్నాడు, వీళ్ళకి ఏమి ఇచ్చినా ఏం చేసినా కానీ చివరికి అవన్నీ అశాశ్వతమైనదే. అవన్నీ అశాశ్వతమైనదే. ఇంకా శాశ్వత నేను, శాశ్వతమైన భగవంతుడు, ఇంకా ఆయన ఇంకా నా మధ్య సంబంధము, సేవ, అది శాశ్వతమైనది. అది పాటించాల్సింది. సో కనుకనే మన సెంటిమెంట్స్, మన భావనలో అయినప్పుడు కూడా మన గర్వంకి ఆటంకము కానియద్దు. డోంట్ అలౌ యువర్ సెంటిమెంట్స్ టు అబ్స్ట్రక్ట్ యువర్ ధర్మ. ఎందుకంటే సెంటిమెంట్స్ మీ శరీరంతో సంబంధించింది, ధర్మ ఇది ఆత్మకు సంబంధించింది. శరీరం ఎవరో నష్టమైపోతుందో
ఎవరి పట్ల అయితే ప్రేమ సెంటిమెంట్స్ ఉన్నదో మనం మొత్తమైతే ఆయన అవుతారు. ఏమైతుంది ఆ వ్యక్తితో లేదు మనతోని మన సెంటిమెంట్స్, మన భావనలు, మన ప్రేమలన్నీ పోతుంది, అవి కూడా బుద్ధైపోతుంది. కానీ శరీరం బూడిదైన, దుమ్మైన, మలమూత్రమైన ఆత్మ బూడిది కాదు, ఆత్మ దుమ్ము కాదు, ఆత్మ మలమూత్రం కాదు, ఇంకా ఆత్మ శాశ్వతమైనది. కనుకనే శాశ్వతమైన ఆత్మ యొక్క కార్యకలాపమే ధర్మము. వాట్ ఇస్ ధర్మ? ది యాక్టివిటీస్ ఆఫ్ ద సోల్, ద డ్యూటీస్ ఆఫ్ ద సోల్. ఆత్మ యొక్క కార్యకలాపాలు, ఆత్మ యొక్క కర్మలు, ఇది ధర్మము. ఆత్మ శాశ్వతము, కనుకనే ఆత్మ యొక్క ధర్మం కూడా శాశ్వతమైనది. కనుకనే భక్తులకు ధర్మం పాటించడం ఫస్ట్, దాని తర్వాత సెంటిమెంట్స్. అందుకే సగ కూర్చుంటే ఏమైంది? సగ కూర్చో ఐశ్వర్య సగ కూర్చుంటారు ఇట్లా పదం పోతున్నావు. కనుకనే నెవర్ అలౌ యువర్ సెంటిమెంట్స్. రాముడు సెంటిమెంట్స్లో మధ్య రానిలేదు. తండ్రి వ్యక్తులు దశరథ్ మహారాజ్, కానీ అయితే దశరథ్ మహారాజు సెంటిమెంట్స్ బానిసడైపోయింది. దశరథ్ మహారాజు సెంటిమెంట్స్కి బానిసడైపోయాడు. నా భార్య, నా భార్య, నా భార్య, కై 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 ఏమిడు ధర్మం మర్చిపోయాడు. కానీ రాముడు ధర్మం మర్చిపోయాడు. తండ్రి ఎంత బాగుంటుంది, గోకు ఇచ్చేకు తండ్రి కింద మీద అవుతుంది. భరత్ పోయి రాముని మెప్పిస్తుండు, వచ్చేసేయండి. నో సెంటిమెంట్స్. నా ధర్మం ఏంది? తండ్రి ఒక మాటను కాపాడు, తండ్రి ఒక మాట నేను నిలబెట్టుడు, ఇది నా ధర్మం. ప్రాణ్ జాయ్ పర్ వచన్ న జాయ్. ప్రాణం పోతే వస్తుంది, కానీ ఇచ్చిన మాట వినడు, తప్పకూడదు, ఇది ధర్మం. లేకుంటే మనలాంటి మనం ఉన్నవాడితే అబ్బా వెరీ గుడ్ భరత్, థ్యాంక్ యూ, ఎదుగుతుంది. ఇక భరత్ వస్తాడు, ఇక భరత్ వస్తాడు లేదా, ఇంకెందుకు, ఎప్పుడు నాది తప్పసే, ఎప్పుడు వనవాసం పంపుతుంది, ఇట్లా తప్పించుకోవచ్చు. ఏమైంది లేట్ ఎందుకు కోపడ్డా మీద? భరత్ వచ్చి ఏడుతుండు, విన్నపం చేస్తుండు. ఎంతో మొత్తం అధ్యాయం ఉంది. రామ్ ఇంకా భరత్ మధ్యలో బాధ ఉంది. భరత్ అంటూ లే, నువ్వు రావాల్సింది, రాముడు లే రాదు, నువ్వు ఎందుకు రాకూడదు, ఎందుకు రావాల్సింది, ఎందుకు రావద్దు, బాధ పడుతుంది డిస్కషన్. కానీ చివరికి భరత్ ఓడిపోతాడు. సో సెంటిమెంట్స్ మధ్యలో నా ధర్మం ఏముందో దానిని పాటించాలి. మాట ప్లీజ్ రాము. అదే ధృతరాష్ట్ర సెంటిమెంట్స్ బానిసలు అయిపోయింది, పోగొట్టుకున్నాడు. సెంటిమెంట్స్కి బానిసలు అయితే ఎప్పుడు నష్టమే, రెండు పక్షాలు నష్టమే. సెంటిమెంట్స్కి బానిసలు అయినందుకు రెండు పక్షాలకు నష్టమే. ఏమి గుర్తుంచుకోండి. కొద్దిగా అనిపిస్తుంది, ఓ నా ప్రేమ ప్రేమ అని, కానీ ఆ ప్రేమ అనేది నష్టం వేసేస్తుంది ఇద్దరిని. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, Rama also is deeply in love with Sita, so he is also having some sort of sentiment towards her. ఆ సెంటిమెంట్ కేవలం కారణం దేనికి? రామునికి ఏం ఆసక్తి లేదు సీత మీద. అది కేవలం మనలాంటి బద్ధజీవులకు తెలపడానికి ఈ స్త్రీ పరిస్థితిలో ఆసక్తి ఉందనుకో, ఈ పరిస్థితి ఏమవుతుంది అది నేర్పు. స్త్రీ పట్ల చాలా ఆసక్తి ఉంటే వ్యక్తి, ఆ పురుషుని పరిస్థితి ఏమవుతుందో అది నేర్పడానికి. ఇంకా రెండు విషయం ఏంటి? సీత పట్ల ఆసక్తి ఒక కేవలం నిమిత్తం మాత్రం, దేనికోసం? ఆ ధర్మం నిలబెట్టడానికి, ధర్మంని కాపాడడానికి.
ఈ విధంగా రావణాసురుని సంపేశారు, సంపాదించారు. మన సెంటిమెంట్ ఎందుకు చంపుతున్నాం? మనం చచ్చిపోతున్నాం. మన సెంటిమెంట్ బట్టి రాముడు కదా ఉన్నాయి శ్లోకాలు చదివితే ఏంది రాముడు ఏడుతుండు. మొత్తము అశోక వాటిక సారీ మంచోడి దాటిన తర్వాత ఆ మొత్తము కిష్కింద క్షేత్రం చేరుకున్నంత వరకు వృక్షాలకు, పక్షులకు, పిట్టెలకు అందరికీ సీత ఒక్కొక్కరు ఏడు పెట్టి లక్ష్మి అంటారు. అరే బాబా ఏడు లక్ష్మి సంపేసుకుంటుంది. డైలాగ్ రామాయణ ఏంటి వాల్మీకి రామాయణ డైలాగ్స్ అంటే లక్ష్మణ్ వదిలితుండు. అరే బాబా ఇంత సెంటిమెంట్స్ వస్తాను. మీ సెంటిమెంట్స్ వల్ల మీ లక్ష్యాన్ని మర్చిపోకుని మీరు ఈ సెంటిమెంట్స్ లక్ష్యాన్ని మర్చిపోతాయి అని తమ్ముడు వదిలిపుతుండు. అక్కడ డైలాగ్ ఉంది. తొందరకొద్దు నేను పట్లనే బాధపడతావు, ఏం పట్లనే నేర్చుకున్నా, నేను రాముడినే, నువ్వు రాముడి కాదు, రాముడే. రాముడు ఆ సెంటిమెంట్స్ ఏదో మనకు చూపెడుతుండు. ఎక్క ఆసక్తి ఉందనుకో ఇట్లా పిస అయిపోతాను. ఇట్లా పిచ్చి అవుతుంది, పిచ్చి లేదు, పాగలెత్తావు. దిస్ అటాచ్మెంట్ టు ఉమెన్ ఉంది. రామాయణ స్టేట్మెంట్ నా స్టేట్మెంట్ కాదు. మళ్ళీ రేపు రవి ఎప్పుడు అక్కడ రామాయణలో స్టేట్మెంట్ ఉంది, భాగవతంలో కూడా స్టేట్మెంట్ ఉంది. జస్ట్ టు షో దట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అ పర్సన్ అటాచ్ టు ఉమెన్. స్త్రీ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటే, అనుబంధం ఉంటే ఆ పర్సన్ అవస్థ ఏమిటో అది చూపిస్తుంది రాముడు. ఇంకా చివరికి ఆ సెంటిమెంట్స్ ద్వారా ఆ సెంటిమెంట్స్ ప్రకటిస్తుంది రాముని చంపడానికి, సారీ రావణాసురుని చంపడానికి రాముని ద్వారా. కనుకనే సెంటిమెంట్ వల్ల ఇద్దరు నష్టం, వల్ల ఇద్దరు పోగలుగుతారు. ఇద్దరిది ఇద్దరిది. సో నో సెంటిమెంట్స్. సెంటిమెంట్స్ ఎక్కడ ఎవరి పట్ల ఎంత ఉండాలో, ఎక్కడ ఎవరి పట్ల ఎంత ఉండాలో అంతే ఉండాల్సింది. ఎంతవరకు ఉండాల్సింది? మన ధర్మము పాటించుట్లా, మన ధర్మం నెరవేర్చుట్లా ఆటంకం రానంత వరకు సెంటిమెంట్స్ వచ్చి మెయింటైన్ చేయాల్సింది. ఆ సెంటిమెంట్స్ని సైడ్ పెట్టాల్సింది. దాంట్లో ప్రాక్టికల్ డివోషనల్ సర్వీస్. ఇది చక్రధార ఉంది భాగవతంలో, దశక సంఘంలో, యజ్ఞపతి మీద. ఒకరోజు కృష్ణ ఇంకా బలరాముడు వాళ్ళ గోపాలతో సహా వాళ్ళు వనంలో విచరిస్తారు, దూడబెడుతున్నారు. గోపాలు వచ్చాడు, కృష్ణ కృష్ణ ఆకలిస్తుంది ఆకలిస్తుంది. ఆ రోజు వాళ్ళు టిఫిన్ తెచ్చుకోలేము, ప్రతిరోజు వాళ్ళు సర్ది తెచ్చుకుని తెచ్చుకోలేము. నువ్వు అన్ని రాష్ట్రాలను అందరినీ చంపేస్తావు, నువ్వు అన్ని చెడు నువ్వు సంహరిస్తావు. ఇప్పుడు అందరికంటే చెడు వ్యక్తి ఏంటి? హంగరాసుడు, భూకాసురం దాడిస్తుడు. ఆ రాక్షసుని చంపేసి ఎట్లా మాకు అన్నం అయిపోయింది. కృష్ణ అంటాడు, పోనీ అందుబాటులోనే ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో కొంత బ్రాహ్మణులు యాగం చేస్తున్నారు. అక్కడ పోయి మా పేరు చెప్పి అలా కొంచెం అన్నం అడుగుతారు, ఇస్తారు. వీళ్ళు వెళ్తారు, అప్పుడు చాలా ఉపయోగించిన చెప్తున్నారు. వీళ్ళు వెళ్తారు, ఆ బ్రాహ్మణులు కనీసం నాకు అన్నారు. అసలు వీళ్ళు రానట్టు వీళ్ళు ఏంటిది వీళ్ళు మళ్ళా కృష్ణుడు పని అందువల్లనే ఆ యాగశాల పక్కపొర అందువల్లనే ఆ యజ్ఞ బ్రాహ్మణుల భార్య ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎప్పుడు కృష్ణ బలరాముడు అందుబాటులో ఉన్నాడు అని వీళ్ళు పోయి ఇక మేము వచ్చిన మా పరిస్థితుల్లో కృష్ణ బలరాముడికి ఇంకా మాకు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఇస్తారు. అప్పటిదప్పుడే వాళ్ళు చేశారు, ఆ యాగం కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల 4 రకాల వంటకాలు, చప్పరిచెటి, నల్లబెట్టి, మింగటి, ఇవన్నీ
పెద్ద పెద్ద బౌండలు పెట్టుకొని కుండలు పెట్టుకొని గంపలను రింపుకొని వెళ్తుండ్రు. అప్పుడు వాళ్ళ తండ్రులు, భర్తలు, పిల్లలు, మిత్రులు, చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ ఆపడుతున్నారు. నువ్వు పోయి ఇవన్నీ వంటకాలు యాగం కోసం ఉన్నాయి, ఇది ఇక్కడే మీరు ఎక్కడ వెళ్ళకూడదు. వాళ్ళ విషయం మేము ఈ సెంటిమెంట్స్కి లొంగిపోయడం కాదు. మీరు మా తండ్రులు కావచ్చు, మా భర్తలు కావచ్చు, మా కొడుకులు కావచ్చు, మా మిత్రులు కావచ్చు, మా చుట్టాలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, కానీ మీరు అందరూ వేరే వేరు ఉన్నారు. ఆ కృష్ణుడు ఒక్కడే అన్ని సర్వములు. ఆయన రాకలేస్తుంది, ఆయనకు నైవేద్యం పెట్టుడు, ఇది మా ప్రాథమిక ధర్మం ఉంది. మళ్ళా ఇంటికి వచ్చే ప్రసక్తి ఉండదు. ఏమంటారు? మళ్ళీ ఇంటికి వచ్చే ప్రసక్తి ఉండదు. హెల్త్ అనుకొని ఎవరిని పట్టించుకుంటారు? వాళ్ళన్ని రకాల భూషాలు తీసుకొని కృష్ణ బలరామ గోపాల తిరగట్టింది. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత కృష్ణుడు ఓకే మీరు వచ్చిండ్రు కదా, థ్యాంక్ యూ, పోండి, మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ భర్తలు పెద్ద యాగం చేస్తున్నారు, మీ సాయం లేకపోతే యాగపూర్తి కాదు. వాళ్ళకి హెల్ప్ కావాల్సింది, పోయి మీ భర్తలకు సాయం చేయండి. కృష్ణుడు కదా కీలక పరిస్థితి ఏంటండి? వీళ్ళు ఏ కొట్లాడ పెట్టుకొని ఎట్లా వచ్చిందో తెలియదా? కానీ కృష్ణుడు అంటుండు, యూ షుడ్ రిటర్న్ టు ద సాక్రిఫైషల్ అరీనా. మీరు ఆ యాగశాలకి మళ్ళీ వెళ్ళండి. ఎందుకంటే మీ భర్తలు వాళ్ళు గృహస్థులు కాబట్టి ఆ యాగం చేస్తే వాళ్ళకు మీ సహాయము అవసరమైనది. కనుకనే ఆ యాగం పూర్తి వరకు మీరు వాళ్ళతో ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చి మంచిది కాదు, మీరు ఏదో వచ్చి ఓకే ఫైన్ థ్యాంక్ యూ ప్లీజ్ గో. మీకు చాలా రూపాయలు ఉన్నా మీరు పొంది, కానీ ఇలా పోయే ప్రసక్తి ఉందా? తప్పుడు వాళ్ళు ఏమంటుంది? ఈ బ్రాహ్మణ వారి ఏమంటుంది? అయ్యా ఓ కృష్ణ, ఇటువంటి క్రూరమైన ముచ్చట్లు వద్దు. డోంట్ స్పీక్ సో క్రూవల్లీ. అటువంటి ముచ్చట్లు మాట్లాడవద్ది. మీరు ఒక మాటను సత్యం చేయాల్సింది. ఏందా మాట? మీరు ఎప్పుడు మీ భక్తుల భావంతో స్పందిస్తారు, మీ భక్తుల కోరికలు నెరవేరుతారు. మీరు ఎప్పుడు అది మీ మాట ఉంది, మీ ప్రతిజ్ఞ ఉంది, మీరు మాట ఇచ్చింది. కనుకని ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడవద్ది. మీరేం చేయాలి? మా కోరికలకు మీరు స్పందించండి. ఇప్పుడు మీ పాదం చేయడానికి మేము ఏం చేసాం? అన్నీ వదిలిపెట్టాము. అవును, అన్ని సంబంధాలు ఏం చేసాము? వదిలిపెట్టాము, విడిచిపెట్టాము, త్యాగం చేసాం. కనుకనే మరి ఒక్కటే కోరిక ఉంది. ఇప్పుడు మాకు మీ పాద పద్మలు అందినాయి, మాది ఒక్కటే కోరికంది, మేము ఇక్కడికి వెళ్ళిపోకూడదు. ఇదే వనంలో మీ పాదాల సేవ చేస్తూ మీ పాదాలకు ఉన్న తులసి దళాల మాలు దండలు ఆయన ఆకులు దళాలు మా తల మీద తీసుకొని అంతే. మాకు మేము ఆల్రెడీ అన్ని భౌతిక బంధనాలన్నీ విడగొట్టుకుని వచ్చేసినాం. మాకు ఇంకేమంది? మళ్ళీ ఇంకేమంటుంది? మా తండ్రులు కానీ, మా భర్తలు కానీ, మా కొడుకులు కానీ, మా సోదరులు కానీ, లేక మా చుట్టాలు, మా మిత్రులు మళ్ళీ మమ్మల్ని తీసుకోరు. వాళ్ళు తిరిగి మేము వెళ్ళగాని మీరు అంటారు పొమ్మని, సరే మీ మాట విని పోతాము.
కానీ మళ్ళీ మమ్మల్ని వాళ్ళు తీసుకో అంకరించవాలి. మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నప్పుడు మాకు ఎవరు ఆశ్రయిస్తారు? మేము పోతాం, మీ మాటకి పోతాము, కానీ ఆ పరిస్థితి ఏంటి? వీళ్ళు మమ్మల్ని తిరస్కరించారు, మేము వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మమ్మల్ని తీసుకోరు. మరి మా ఆశ్రయం, మరి మేము ఎవరికి ఆశ్రయం ఉండాల్సింది? కనుకనే భగవంతా మేము ఈ శరీరాన్ని ఈ పాద పద్మాలకు వారేసుకున్నాం, మాకు ఇంకో ఏ గతి అవ్వచ్చు. మరి ఇదే కోరిక. ఏం కోరిక? మీ పాద పద్మాలపై పడి ఉండని అంతే. We have thrown ourselves at the lotus feet. So please remain there more. కానీ భగవంతుడు ఏమంటాడు? లేదు, భయపడదు, మీరు వండు ఉమ్మంటున్న ఒకటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మమ్మల్ని తీసుకోరు. భగవంతుడు భయపడకుండా మీ భర్తలు మీ భర్తల హృదయంలో మీ పట్ల ఎలాంటి శత్రు భావన లేక ద్వేష భావన ఉండదు. మీ తండ్రులు కానీ, మీ మిత్రులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ సోదరులు కానీ వాళ్ళ మనసులో కూడా ఏం మీ పట్ల చెడు భావన ఉండదు. వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు. మరి ఎట్లా కృష్ణ ఎట్లా అంగీకరిస్తు? నువ్వు చెప్తావా? ఎట్లయితే పరిస్థితి ఎట్లా? ఒక్కరు రిజెక్ట్ చేసిన మేము పరిట్లా మొదటి మేముడు నేను వైపు ప్రత్యేకించి వాళ్ళతో మాట్లాడతాను. కృష్ణుడు ఐ విల్ పర్సనలీ అడ్వైజ్ దేమ్ ఆఫ్ ద సిచ్యువేషన్. మొత్తం పరిస్థితి విషయం ఎవరు చెప్తారు? నేను వెళ్ళి చెప్తాను. మరి ఎట్లా చెప్తాడు బాబుడు? ఎట్లా చెప్తాడు? వెళ్ళి చెప్తారా? ఎందుకంటే అదే కృష్ణుడు ప్రతి ఒక్క జీవితంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ ఆత్మ చెప్తాడు ఆన్లైన్. అంతేకాదు, సరే మీరు చెప్తారు, మీ మాట ఓకే, కానీ దేవతలు వాళ్ళు ఒప్పుడురా. ఇప్పుడు నా నిర్ణయానికి నేను చెప్పిన మాటకు దేవతలు కూడా ఆమోదిస్తారు. ఈవెన్ ద డెమిగాడ్స్ విల్ ఎక్స్ప్రెస్ దేర్ అప్రూవల్. అంటే ఇది భగవంతుడు. భగవంతుడు అందరినీ మెప్పియచ్చు. ఇంకా భగవంతుడు ఏ పని చేస్తారు దానికి ఎవరు కూడా రిజెక్ట్ చేయాలి. వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఎస్ వాట్ ఎవర్ యు హావ్ డన్ ఇస్ కరెక్ట్. వాళ్ళంటారు ఎందుకు పంపుతున్నారు? ఎక్కడ ఉంటాం కదా మనం, ఎక్కడ ఉంటాం కదా, ప్రాబ్లం ఏముంది? మళ్ళీ ఎట్లా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఓడి ఎందుకు, మీరు ఎప్పించేందుకు, వాళ్ళు ఎందుకు? మేము ఈ ఉంటాం కదా, మాత్రం లేదు. మీరు ఇక్కడ ఉన్నారనుకో, ఈ ప్రపంచంలో జనాలు ఒప్పుకోరు, ఈ సంబంధం జనాలు ఒప్పుకోరు. వాళ్ళ ఒప్పుకోకపోతే ఏమవుతుంది? చాలా అర్థనకి విషయం. వాళ్ళు ఒప్పుకుని ఒక నాకుపోయే విషయం ఉంది. మాకు లోకంతో మేము భర్తలు మా చుట్టూ బంధువులు వదిలిపెట్టాము, వాళ్ళు పట్టించుకోలేము. తో జనంతో మాకు ఏం విషయం ఉంది? ఒకవేళ అట్లా అన్నట్లయితే మౌనం ఏం చెప్తుడు? నన్ను చేరుకోవడానికి లేక నా పట్ల మీ ప్రేమను పెంచుకోవడానికి ఇది సరైన మార్గము. కేవలం ఇట్లా ఉన్న అందుబాటులో ఉంటేనే మీ ప్రేమ నా పట్ల పెరుగుతుంది. కాలం మీ సరైన మార్గం కాదు. మరి అయ్యే మరి ఎట్లా? మరి సరైన మార్గం ఏంటి? మరి ఇప్పుడు కేవలం మీరేం చేయండి, మీ మనసును నాపై ఫిక్స్ చేయండి. దానివల్ల ఏమవుతుంది? మీరు నన్ను చేరుకుంటాడు. తర్వాత భగవంతుడు మళ్ళీ ఒక రహస్యం చెప్తుంది. మీకు అనిపిస్తుండొచ్చు,
ఇలా అందుబాటులో ఉంటేనే నేను బాగా దగ్గరికి కాదు, అందుబాటులో ఉంటే దగ్గర కాదు. నాకు దగ్గర అయ్యి మార్గం ఏముంది చెప్తుండ్రు మంత్రులు. శ్రవణ దర్శనాత్ ధ్యాన, శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్. నా విషయం వినుడు, నా దర్శనం చేసుకుడు, ఇంకా నా స్వరూపంపై ధ్యానం చేసుకుడు. మై భావో అను కీర్తనాత్, నా అందులో లీనమై నా కీర్తనం చేసుకుడు. ఈ పనులు చేసినట్లయితే నా తథా సన్నికర్షేణ, సన్నికర్షేణ అందుబాటులో ఉంటే కావు. ఏం కాదు, ప్రతీయత తతో గృహం. మీ ప్రేమ నా పట్ల కాదు, కేవలం దగ్గర అవుతారు. నా విషయం విని నా రూపం చేసుకొని ధ్యానం చేసి ఇంకా కీర్తన చేసిరనుకో, మీ హృదయంలో నా పట్ల ప్రేమ ఉద్భవిస్తుంది. అందుబాటులో ఉంటే అది కావాలి. కనుకనే మీరందరి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, కృష్ణుడు చెప్పి కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమైంది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్తలకు ఒక్క క్షణం కూడా ఫీలింగ్ రాలేదు. వాళ్ళు పోయినరు, వాళ్ళు ఏం దోషం చూడలేదు, సంబంధాలు ఉన్నాయి, ఉన్నట్టే ఉన్నాయి. మళ్ళీ ఏం చేయరు, వీళ్ళు పోయి మళ్ళీ యాగంలో పాల్గొని వాళ్ళ భర్తల యాగం పూర్తయ్యే వరకు వాళ్ళకు హెల్ప్ చేసుకుని చెప్పు. సెంటిమెంట్స్ మధ్య రాని ఎవరు నష్టపోయారు. యాగం కంప్లీట్ అయింది, భర్తలు ఖుష్, వీళ్ళు కూడా ఖుష్. కానీ సెంటిమెంట్స్ అని ఏమంటారు, భగవంతుడు ఖుషి కాదు, భగవంతు సంతోషపడాడు, మీరు సంతోషపడాడు, ఇంకా భర్తలు కూడా ఏం లాభం పొందదు. విచారం చేయాల్సింది. సెంటిమెంట్స్ భావనలకు మనం గురైతే ఏమవుతుంది, లేక ధర్మంకు గురైతే ఏమవుతుంది. కనుకనే అర్జున్ది ప్రాబ్లం ఏమైంది, అర్జున్ వీళ్ళందరినీ చూశాడు, కానీ బ్రాహ్మణ పత్నులు వాళ్ళు కూడా చూశారు అందరినీ. అర్జున 10 రకాల చుట్టాలను చూసుకున్నాడు. తండ్రులు, తాతలు, గురువులు, మామలు, మేనమామలు, మన్మడులు, కొడుకులు, సోదరులు, శ్రేయాభిలాషులు, మిత్రులు, అందరినీ వీళ్ళు చూసి అర్జున్ వాళ్ళు చూసి మళ్ళా ప్రేమకు భావన ఉగ్రైపోయాడు. కానీ వీళ్ళు ఎటు అతిథులై తన ధర్మం పాటించారు. సో కనుకనే డోంట్ అలౌ యువర్ సెంటిమెంట్స్ టు బ్లాక్ యువర్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ధర్మం. తన భావనలు ఎన్నప్పుడు తన ధర్మం మధ్యలో ఆటంకము కావద్దు. అర్జునుడి పరిస్థితి ఏంటి? హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ. ప్రభుపాదికి జయ.